ఓం నమో వెంకటేశాయ. ఈ బ్లాక్ వచ్చేసి మన ఎస్ఎస్సి టోకన్ దగ్గర ఉన్నది. ఎస్ఎస్సి టోకన్ అంటే మన ప్రియదర్శన్ టోకన్ అన్నట్టు. ఈ టోకన్ అయితే దుపారి 2 तर చాలు అవుతుంది. ఈ టోకన్ రోజైతే మన 13 టోకన్ तर మనకు అందుబాటులో ఉంటాయి. ఈ టోకన్ మనకు కావాలంటే ఆధార్ కార్డ్ మాత్రం తప్పనిసరి ఉండాలి. మన ఈ టోకన్లు ఏడాడు ఇస్తారంటే మన తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో, నెక్స్ట్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో, మన నెక్స్ట్ వచ్చేసి మన బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్ అవుతారు. ఈ టోకన్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ టోకన్ కావాలంటే ఆధార్ కార్డు ఇచ్చేసి మనం టోకన్ తీసుకోవచ్చు. ఈ దర్శనంతో 2 గంటల లోపల అయితే మనది అయిపోతుంది. నెక్స్ట్ అయితే మన వైకుంఠ ఏకాదశి దగ్గర అయితే ఈ సార్ దగ్గర అయితే చిన్న అయితే షార్ట్ వీడియో అయితే తీసిన. ఈ సార్ ఏం చెప్తున్నంటే మన వైకుంఠ దర్శనం ఎట్లా చేసుకోవాలని చెప్తాడు. రోజు ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు, ఏకాదశి ద్వాదశి, ఈ 2 రోజులు మహావిష్ణువుకి ఫేమస్. అది తిరుమలలో డైరెక్ట్గా జనరల్ దర్శనం ఉంటుంది. తప్పితే మిగతా 8 రోజులు కూడా ఆ వైకుంఠ వాకిళ్ళు అనేది మీకు తెరిచుంటుంది, చేసుకోవచ్చు. సంవత్సరానికి 1 రోజు తెరస్తారు. ఈ 10 రోజులు ముగిసినాక మనం ఏం చేస్తాము, ఆ వైకుంఠ దాన్ని మూసేస్తాం. కాబట్టి ఈ 10 రోజులు కూడా అదే విధంగా దర్శనం ఉంటుందా చేసుకోవచ్చు. ఒకటే పుణ్యం అన్నమాట. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే వైకుంఠ ఏకాదశి రోజు మేము చేసుకుంటాము గొప్ప అనుకుంటాం. అది గొప్పే, కానీ అందరికీ అందుబాటు కాదు. కాబట్టి 10 రోజులు ఉంటుంది అలంకరణ. వైకుంఠ వాకిలు తెరుచుంటారు గుళ్ళో. ఆ వైకుంఠ వాకిల దర్శనాన్ని 10 రోజులు ఉంటుంది. కాబట్టి ఎవరైనా భక్తులు చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ కలుసుకుందాం. గోవిందా గోవిందా.